మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తాను. ముందుగా మనకి మకర రాశి వారందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఇది ఆఖర దశ అన్నమాట. కాబట్టి ఈ ఆఖరి దశలో మనకి కాస్త ఉధృతంగా ఈ యొక్క మకర రాశి వారికి ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య వివాదాలు ఎవరికైతే జరుగుతున్నాయో అటువంటి వారందరికీ కూడా ఒక దారికి ఈ గొడవలు వస్తాయన్నమాట. కానీ డెసిషన్ అనేటటువంటిది మాత్రం మీరు వ్యక్తిగతంగా మీరు కానీ మీ భార్య కానీ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కోర్టు అనేటటువంటిది ఏదో ఒక జడ్జిమెంట్ ఇచ్చేయడానికి అవకాశాలు వస్తాయి. ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు శాలరీస్లో ఇంక్రీజ్ ఉంటుంది. తర్వాత ఈఎంఐలు ఇవన్నీ కూడా టైం కట్టగలుగుతారు. మరి మీరు సొంత ఇల్లు కొన్నారు, ఆ సొంత స్థలాలు కొన్నారు, మామగారుల దగ్గర డబ్బులు తీసుకున్నారు, మీ దగ్గర వాళ్ళు తీసుకున్నటువంటి లోన్లు రీపే చేయలేదనేటటువంటి కోపంతో భార్యలను వేధిస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ మకర రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగాలతో పాటు మనకి ప్రమోషన్స్ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. అభివృద్ధి కాకుండా ట్రాన్స్ఫర్స్ కూడా మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతుంది. అనేకమైనటువంటి మంచి పనులు మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పంచమ గురుడు ప్రభావం వలన మీ అందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి లీవులు దొరుకుతాయి. పోలీసులకు ఉద్యోగాల్లో చక్కటి లీవులు, కాస్త విశ్రాంతి అనేటటువంటివి జరుగుతాయి. ఆ విధంగా ఈ యొక్క ఇతర ఆదాయపు మార్గాల ద్వారా ఆదాయాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, ఇలాంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా మీరు అనుకున్నట్టుగా కాకుండా పనులు కొంచెం గవర్నమెంట్ పనులు కొంచెం లేట్ అవ్వడం అనేటటువంటి కలవర పెడుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఏలినాటి శని ప్రభావం. మీరు ఎంత చేసినప్పటికీ కూడా మరి ఈ గుర్తింపు అనేటటువంటిది మాకు రావడం లేదండి అని అనుకుంటారు. ఏదైనా సరే ఈ యొక్క పనుల్లో మీకు ఎలా ఉంటుందంటే కాస్త అలసట, నీరసము, నిస్సత్తువ అనేటటువంటివి కనబడతాయి. పనులు మందకొడిగా వెళ్తూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి పరిష్కార మార్గాలకి మీరు వెతుకుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ వెతుకులాటలో ఎవరికైతే శని మీ జన్మ రాశిలో చాలా బ్రహ్మాండంగా ఉంటుందో అటువంటి వాళ్ళకి మంచి గురువులు, మంచి మనుషులు తటస్థపడటం జరుగుతుంది. మిగతా వాళ్ళు కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు దొరకడం అనేటటువంటి అవుతుంది. ఇక స్త్రీలకి ఈ యొక్క మకర రాశిలో మహిళలంతా కూడా మనశ్శాంతితో ఉంటారు. అత్తలు, ఆడపడుచులంతా కూడా మిమ్మల్ని అడిగి సంప్రదించి పనులు చేస్తున్నారనేటటువంటి ఆనందం మీకు చక్కగా ఉంటుంది. ఇక విద్యార్థులు మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చదువుతారు. రైతులు చాలా బాగా సంపాదిస్తారు. మరి అదే విధంగా ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్నాయండి, ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్నాయండి, ఇవన్నీ కూడా చక్కటి ఆదాయాన్ని మీకు తీసుకొస్తాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అలాగే ఈ యొక్క శని జపము వీటితో పాటు శని దేవాలయాల చుట్టూ మీరు తిరుగుతూ కనీసం 108 ప్రదక్షిణాలు శనివారం నాడు మీరు చేయాల్సిందే. మరి ఈ విధంగా దశ మహావిద్యల్లో ఉంటేనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ యొక్క కష్టాలకి, సమస్యలకి పరిష్కారం అనేటటువంటిది మీకు లభిస్తుంది.